ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 3వ అధ్యాయంలోకి వచ్చాం. 3వ రోజు పారాయణ. ఈ రోజున ఈ తృతీయ నాడు మన స్నానాలు వ్రత విధానాలు ఆచరించలేని వాళ్ళు దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించడం మంచిదని చెప్పబడుతోంది. జనక మహారాజుకి మన వశిష్ఠ మహర్షి ఇలా చెప్తున్నారు. కార్తీక మాసం మాసాలన్నిట్లలోకి చాలా గొప్పది. ఈ మాసంలో శాస్త్రం చేయమని చెప్పినటువంటి స్నానదాన ఉపవాస వ్రతాదుల్ని చేయని వారు అనేక నీచమైన జన్మల్ని ఎత్తుతారు. కనీసం కార్తీక పౌర్ణమి నాడైనా స్నానదాన జపాదులను చేయటం ముక్తిప్రదం. ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెప్తాను, సావధానంగా వినమంటున్నారు. పౌర్ణమి నాడు చేసేది ముందే చెప్పబడుతోంది, కానీ మామూలుగా తృతీయ నాడు ఎవరైనా పొద్దున్నే స్నానం చేయటం, సూర్యోదయానికంటే ముందు. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకి అనుకోండి, కనీసం ఆ 10 నిమిషాల లోపలైనా స్నానం చేయటం మంచిది. ఓ రాజర్షి, పూర్వం తత్వనిష్ఠుడనే సద్ధర్మ ఆచారపరాయణుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాల్లోనూ స్నాన సంధ్యావందనాది విధులను ఆచరించాడు. ఈ తీర్థాలు వాటికి వెళ్ళటం అంటే ఇదివరకు నడిచి వెళ్ళవలసే వచ్చేది, కాలినడకనే వెళ్ళేవాళ్ళు. ఎవరైనా సంచారం పోతున్న వాళ్ళతో కలిసి వెళ్తే కనుక ఈ మత్స్యదారుల్లో ఇబ్బంది లేకుండా ఏ ఊరు నుంచి ఏ ఊరికి ఎలా చేరాలి, మధ్యలో ఏ ఏ దేవాలయాలు ఉన్నాయి, ఇలాంటివి కనుక్కునేవాళ్ళం. ఇప్పట్లాగా యాత్రా గైడ్స్ అవి అప్పుడెక్కడున్నాయి, అలాంటివి లేవు. కానీ కార్తీక మాసం అంతా కూడా తీర్థయాత్రలు చేసే విధానం మన ఒక 50-70 సంవత్సరాల క్రితం కూడా ఉన్నది మన దగ్గర. అంటే బస్సులు ట్రైన్లు విరివిగా లేనప్పుడు కూడా కాలినడకన లేదా ఒంటెద్దు బళ్లల్లో యాత్రలు చేసేవాళ్ళు. ఇంకా నిద్రించడము, మళ్ళీ మర్నాడు ఏదో ఒక దేవాలయ సందర్శనార్థం బయలుదేరటం, రోజుకొక దేవాలయాన్ని చూడడం కూడా పూర్వకాలం ఉండేది. మధ్యదారిలో ఎక్కడైనా నదీ పరివాహక ప్రాంతాలు ఉంటే, నది ఈ ఊర్లో ఉన్న ఒక చోట ఉన్న నదికి ఒక పేరు ఉంటుంది, అదే నది ఇంకొక ఊర్లో ఉంటే ఆ ప్రాంతాన్ని బట్టి నది పేరు మారిపోతుంది కదా. ఇట్లా వేరువేరు నదుల్లో స్నానం చేసే ఫలితం లభించేది. ఇవి ఏవి నదులు గనక లేకపోతే ఈ ఊరి నూతిలో ఇవాళ వచ్చి పక్క ఊరి నూతిలో 2వ రోజు అలాగైనా స్నానం చేసేవాళ్ళు. ఒకే ఊర్లో 2 స్నానాలు ఉండేవి కదా, అంటే 2 రోజుల స్నానాలు చేసేవాళ్ళు కాదనమాట. ఆ రకంగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా ఏదైనా ప్రయత్నం చేస్తే పంచారామాలు రోజుకొకటి వెళ్తాం, అట్లా ఏదైనా పెట్టుకుని చూడొచ్చు అవకాశం కనుక లభిస్తే. అయితే ఈయన ఏం చేశాడు, తత్వనిష్ఠుడు, అలా బయలుదేరి సమస్త తీర్థాల్లోనూ చేస్తున్నాడు. దేవాలయానికి సంబంధించిన తీర్థం ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఊళ్ళోనూ. అలా వెళ్ళేవాడనమాట. ఈ వెళ్తున్న సమయంలో ఏమైంది, గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ తీర ప్రాంతంలో ఉన్న ఎత్తైన మర్రి చెట్టు కొమ్మల్లో నివసిస్తున్నటువంటి 3 బ్రహ్మరాక్షసులు ఈ తత్వనిష్ఠుడిని చూశారు. చూసి నల్లని శరీరాలతోటి నిప్పుకణాల్లాగా మండుతున్న కళ్ళతో, పదునైన గోళ్ళు, పొడవైన కూరలు, నిక్కపొడుచుకున్నటువంటి వెంట్రుకలతోటి మహాభయంకరంగా ఉన్న ఆ 3 బ్రహ్మరాక్షసులు తన వైపుకే రావడం చూసి తత్వనిష్ఠుడు భయంతో ఉనికిపోయాడు. ఎవరికైనా భయం వేస్తుంది, పైగా నదీ ప్రాంతాల్లో ఎవరూ లేరు కూడా. దిక్కుతోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణ్ణి తలుచుకున్నాడు. ఆర్తితో నిన్ను ప్రార్థించిన గజేంద్రుణ్ణి, ద్రౌపదిని, ప్రహ్లాదుణ్ణి కాపాడినటువంటి దయాసముద్రుడివైన నిన్నే శరణు వేడుతున్నాను, నన్ను కాపాడి రక్షించు దామోదర అని గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకుంటున్నాడు. తత్వనిష్ఠుడు చేస్తున్నటువంటి హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతని మీదకి పరుగులు పెట్టడం మానేశారు. కానీ అతన్ని ఫాలో చేయటం మానలా, ఆయన్నే అనుసరిస్తున్నారు. ముందు తినడానికి విరుచుకు తినేందుకు బయలుదేరారు. ఆయన ఎప్పుడైతే హరినామస్మరణ చేయటం మొదలుపెట్టాడో ఈ స్వరం ఉంది కదా, స్తోత్రాలు, ఆ స్తోత్రాలు వినేసరికల్లా రాక్షసులు ఆగిపోయారు. ఇప్పుడు కూడా ఒంటరిగా ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైనా స్తోత్రపాఠం చదువుకోవటం చాలా మంచిదని చెప్తారండి. మనకేంటంటే నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఫోర్సెస్ కానీ ఏమైనా ఉంటే అవి మన మీద పడవు. మనం ఈ స్తోత్రం చదివేటువంటి పాజిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ వాటి వైబ్రేషన్స్ వల్ల ఈ చుట్టూతా ఉండేటువంటి మనకి గాలిలో కనపడని శక్తులు మన మీదకి రావని చెప్తారు. అందుకే సంస్కృత శ్లోకాలు నేర్చుకోవాలి, మంచి శ్లోకాలు స్తోత్రాలు నేర్చుకోండి, తప్పులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇది వినేసరికి ఆగిపోయారు 3. ఆగి ఆలోచించడం మొదలెట్టారు. వాళ్ళకి ఏదో జ్ఞానోదయం అయింది. మనం ఇతను తినడానికి వెళ్తున్నాము, తినడం కాదు, ఇతను చదువుతున్న స్తోత్రంలో ఏదో శక్తి మనసుకు ఒక ఆహ్లాదాన్ని సంతోషాన్ని కలగజేస్తోంది.
అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులను తలుచుకుని దుఃఖిస్తూ తత్వనిష్ఠుడితోటి వెనకాల నుంచి అరుస్తున్నారనమాట. ఓ మహానుభావ, నిన్ను చూడడం వల్ల, నువ్వు చేసిన హరినామస్మరణ వినడం వల్ల మా పాపాలన్నీ హరించుకుపోయి మాకు కనువిప్పు కలిగింది. మేము నీకు ఏ విధమైన అపకారము చేయము. ఇప్పటి వరకు ఎంతోమందిని, బ్రాహ్మలని, వైష్ణవులని, శూద్రులని, ప్రతి వాళ్ళని, మనిషి అన్నవాడు కనపడితే చాలు వాడి జాతి నియమం లేకుండా విరుచుకు తిన్నాం. ఎన్నో జంతువుల్ని పొట్టను పెట్టుకున్నాం. కానీ ఎవడూ కూడా ఇలా హరినామస్మరణ చేలా భయపడి మమ్మల్ని ప్రాధేయపడేవాళ్ళు కానీ ఏ ఒక్కడైనా హరినామస్మరణ చేస్తుంటే మాకు ఏనాడో జ్ఞానం వచ్చేది, ఏనాడో ఈ జన్మల నుంచి మాకు విముక్తి లభించేది నాయన. మా అదృష్టం కొద్దీ ఈ రోజున నువ్వు మాకు కనిపించావు. కాబట్టి హరినామస్మరణ చేస్తున్నా నువ్వే మాకు శరణ్యము అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డారు. వెనకాల నుంచి అరుచుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డారు. భయపెట్టడం మానేశారనమాట. బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్నాక తత్వనిష్ఠుడు కొంచెం తేరుకుని స్థిమితపడ్డాడు. వాళ్ళతో మీరెవరు, మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్ళు, బుద్ధిమంతులుగా తోస్తున్నారు. ఆకారాలు వికారంగా భయంకరంగా ఉన్నాయి కానీ మాటలు సాత్వికంగా వినపడుతున్నాయి. మీకు సంబంధించిన వివరాలు చెప్పమన్నారట. అప్పుడు ముగ్గురులో ఒకడు తత్వనిష్ఠుడికి ఇట్లా చెప్పాడు. పూజనీయుడా, నేను ద్రావిడ దేశపు బ్రాహ్మణుణ్ణి. పండితుడైన గర్వంతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి అందరినీ అవమానించేవాణ్ణి. దౌర్జన్యంగా ధన కనక వస్తువాహనాలని అపహరిస్తూ దుర్వ్యసనాలకి అలవాటు పడి భార్యాబిడ్డలను, ప్రజలను కూడా చాలా బాధించేవాణ్ణి. ఒక రోజున ఒక విప్రుడు పట్టణానికి వెళ్తూ కార్తీక దామోదరుని పూజకి అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు. నేను అతన్ని అనేక విధాలుగా నిందించి అతని వద్దనున్న సంభారాలన్నీ తీసుకున్నది చాలక తరిమేశాను. ఆ విప్రుడు నన్ను కోపగించుకుని, ఓరి దుర్మార్గుడా, చెడ్డగా బతకటమే నిత్యమైనదని సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజా సంభారాలను కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించావు. అంటే పూజా సంభారాలని దొంగతనం చేయకూడదు, సంగ్రహించావు. నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మరాక్షసుడివై పడుండమని నన్ను శపించాడు. పూజా సామగ్రిని దొంగిలించడం వల్ల నాకు బ్రహ్మరాక్షసత్వం వచ్చింది. విప్రుడి పాదాల మీద పడి విమోచనం కోసం చాలా ప్రార్థించాను. గోదావరి తీరాన మర్రి చెట్టు కొమ్మల్ని పట్టుకుని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాప విమోచనం చెప్పాడు. అతను చెప్పిన మహనీయుడివి నువ్వే కనుక నన్ను అనుగ్రహించి నాకు శాపభారం నుంచి నన్ను విముక్తుని చెయ్యని తత్వనిష్ఠుడి పాదాలు పట్టుకున్నాడు. దొంగతనం చేయటం ఒక నేరమైతే దైవ సంబంధమైన వస్తు సముదాయాన్ని దొంగిలించడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. బ్రహ్మరాక్షసులు అయిపోతారు. బ్రహ్మరాక్షసుడు అయితే ఏమవుతుంది? ఏమీ అవదు. వీడు రాక్షసుడయ్యి ఇంకా కొంచెం తత్వ విచారణ లేక ప్రతి ప్రాణిని విరుచుకుని తింటాడు. ఉచ్చనీచాలు ఉండవు. తమ సొంత సంతానాన్ని కూడా విరుచుకు తిన్న బ్రహ్మరాక్షసుల కథలు చెప్పబడతాయి పురాణాల్లో. దానివల్ల వాడి పాపం ఇంకా పెరుగుతుంది. జన్మజన్మలు అనుభవించి తీరవలసిందే ఆ కష్టాన్ని. అందుకని దైవద్రవ్యాన్ని పొరపాటును కూడా అపహరించకూడదు. ఇంతలో రెండో బ్రహ్మరాక్షసుడు తత్వనిష్ఠుడి దగ్గరకు వచ్చి, మహానుభావ, నేను కూడా ద్రవిడ దేశస్తున్నే, మందరం అనే గ్రామంలో ఉన్నాను. నేను ఆ గ్రామాధికారిని. అయితే చమత్కారపూరితమైన మాటలు మాట్లాడడంలో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి యొక్క ధనాన్ని, దొంగలను తీసుకునేవాడిని. అంటే గ్రామాధికారి అయ్యేసరికల్లా చుట్టుపక్కల ప్రాంతవాసులు తమ పొలాలకి కాగితాలు రాసి పెట్టమని అవి వస్తే పొలాలు మింగేసేవాడు. తర్వాత వస్తువులు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చి ఆ తాకట్టు పెట్టిన వస్తువుని సొంతం చేసేసుకునేవాడు. ఇలాంటి వాళ్ళు మనకి ఇప్పుడు కూడా కనిపిస్తారు చూడండి. నాకు తెలిసి నేను ఎవ్వరికి ఏనాడు పట్టెడన్నం పెట్టలేదు, పూచిక పుల్ల దానం చేయలేదు. ఎవరి పట్ల దయాదాక్షిణ్యం లేనివాడిగా ప్రవర్తించినందువల్ల నేను ఇట్లా బ్రహ్మరాక్షసుడిలాగా జీవితాన్ని గడుపుతున్నాను. నన్ను ఈ పాప పంకల నుంచి బయటపడేసి రక్షించమని చెప్పి ప్రార్థించాడు. ఒకవేళ ఏవైనా తప్పులు పొరపాట్లు చేసిన వాళ్ళైనా భోజనం పెట్టడం, ఎవరికైనా ఇంటికి వచ్చిన అతిథులని ఆదరించడం, తర్వాత దానం చేయటము, ఈ ప్రక్రియల వల్ల కొంత ఈ కర్మానుభవాన్ని తప్పించుకోగలుగుతారు. అవేవీ లేవు, చేసినవన్నీ దుర్మార్గమైన పనులు, ఒక సత్కర్మ కూడా లేకపోవటం వల్ల ఈ ద్రావిడ దేశస్థుడైనటువంటి గ్రామాధికారి కూడా ఇలా రాక్షస జన్మ వచ్చింది. మూడో బ్రాహ్మడు చెప్పాడు ఈ విధంగా, నేను ఆంధ్రదేశం వాడిని, విష్ణువాలయంలో అర్చకుడిని. అర్చకుడికి ఉండవలసినటువంటి ఏ మంచి లక్షణాలు నాలో లేవు. ఆలయంలో నేను చేయకూడని అత్యాచారాలు ఎన్నో చేశాను. భక్తులను పీడించాను, స్త్రీలని అవమానించాను, బంధువర్గాన్ని దూషించాను, భగవంతునికి సంబంధించిన స్థిరచర ఆస్తులను వాడుకున్నాను, కొన్ని వేశ్యలకి కూడా సమర్పించాను, తన వ్యసనాలకి కూడా. భగవంతుని యొక్క స్థిరచరాస్తులు అంటే భగవంతుని యొక్క మాన్యాలు, పొలాలు అవి ఉంటాయి, ఆస్తులు,
దేవాలయానికి సంబంధించినవి. అక్కడి నుంచి చరాస్తులు అంటే దేవాలయం ఉన్నటువంటి స్వామివారి వస్తు సామాగ్రి కావచ్చు, ఏదో పళ్ళాలన్నీ, వెండి కంచాలన్నీ, చెంబులన్నీ మొక్కుకున్న భక్తులు ఎన్నో సామాగ్రులు సమర్పిస్తారు. వాటన్నిటికీ కాళ్ళు వచ్చేసాయి ఈయన గారి హయాంలో. భార్యాబిడ్డల మంచి చెడ్లను ఏమాత్రమూ పట్టించుకోలేదు. వారి పట్ల ఏనాడు శ్రద్ధే చూపలేదు. ఆలయంలో భగవంతునికి చేయవలసిన నిత్య నైమిత్తిక కార్యకలాపాలను, ఉత్సవాలను, ఆరాధనలను అశ్రద్ధతోటి నిర్లక్ష్యం చేశాను. ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, వాటి పట్ల నాకు గల వ్యామోహం ఏది శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను. ఈ కారణంగా నేను చేసిన దుష్కృత్యాలకు అంతే లేదు. కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతాలు, సంపదలు, దురాగతాలు అర్థమైనాయి. వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాను. నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు అన్నీ తరిగిపోయినాయి, కొన్ని నాశనమైపోయినాయి. ఊరివారు నన్ను తరిమి కొట్టారు. అడవుల వెంబడిపడి ఆకులు అలమలు తింటూ కాలం గడిపాను. కొంతకాలానికి ప్రాణాలని పోగొట్టుకున్నాను. నరకానికి వెళ్ళి అక్కడ కూడా పడరాని పాటలు పడ్డాను. తర్వాత ఎన్నో నీచమైన జన్మలు ఎత్తాను. చివరికి బ్రహ్మరాక్షస రూపాన్ని పొందాను. కనుక ఈ బాధల నుండి నన్ను రక్షించగలిగిన వాడివి నువ్వే. నిన్ను చూసి చూడగానే కాదు, ఆయన చేసినటువంటి హరినామస్మరణ వినంగానే నాకు గత జన్మ జ్ఞాపకం వచ్చింది. మాకు ఈ బ్రహ్మరాక్షస జన్మ నుంచి విముక్తి కల్పించు. ఇప్పటిదాకా మేము ముందు జన్మలో చేసిన పాపాలు కాకుండా ఈ బ్రహ్మరాక్షస స్వరూపంలో మేము చేసే పాపాలు విపరీతంగా ఉన్నాయి. అందరినీ సంహరించడమే, చంపి తినడమే. ఇలాంటి క్రియలకి పరిహారం ఏదైనా చూపించు, మాకు ఈ జన్మల నుంచి విముక్తి ప్రసాదించు, ఇంకా పాపకర్మలు అయిపోకుండానే మమ్మల్ని ఉద్ధరించమని ప్రార్థించారు. అయితే ఈయన బ్రాహ్మడిలా అన్నాడు, ఓ బ్రహ్మరాక్షసులారా, మీ జీవిత గాథలు, బాధలు పూర్తిగా తెలిసాయి. మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ఇప్పుడు మీరు పడుతున్నటువంటి పశ్చాత్తాప కారణంగా మీరు పరమ పునీతులైపోయారు. హరినామాన్ని వినగానే మీకు గత జన్మలు గుర్తుకొచ్చాయి. కాబట్టి ఇక మీదట ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం. ఈ మాసంలో పవిత్రమైన జలాల్లో స్నానం చేసిన వారికి పుణ్యగతులు లభిస్తాయనే మాట పరమ సత్యము. కనుక మీరు కూడా నా వెంట రండి అని వాళ్ళని వెంట పెట్టుకుని గోదావరి నదీ తీరానికి తీసుకువెళ్ళి తనతో పాటు వారిని గోదావరిలో పవిత్ర స్నానం చేయించాడు. అయితే ఇక్కడ స్నానం అనగానే మనం ఏముంది, 4 చెంబులు ఎత్తి పోసుకోవటమే అనుకుంటాం. ఈ నదీ స్నానం చేసేటప్పుడు తప్పకుండా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్ప విధి, మన నదీ స్నానానికి వెళ్తే ఈ ఒడ్డున ఉన్న బ్రాహ్మలు ఎవరైనా దొరికితే కనుక సంకల్పం చెప్పించుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో మనం ఎవరో మన గోత్రనామాలు చెప్పుకోవటము, తర్వాత ఏమో ఈ ఫలానా నదీ తీరంలో ఉన్నాము, ఇవాళ తిథి ఇది, ఈ వారము ఇక్కడ నిలబడి ఇట్లా చేసుకుంటున్నాము అని చెప్పి మన పితరులకి, తాత ముత్తాతలకి కూడా తర్పణాలు విడవటం, అది సాంగంగా సరి అయిన క్రియతోటి కనుక చేస్తే ఇంకా అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. నదీ స్నానం చేయటం వల్ల వచ్చే ఫలితంతో పాటుగా సంకల్పం చెప్పుకుని చేయటం వల్ల ఇతోధికమైన ఫలితం లభిస్తుంది. దీనివల్ల మన తాత తండ్రులు కూడా తరిస్తారు. మనం నదీ జలాల్లో మునుగుతాము, శరీరానికి నది యొక్క వెచ్చదనం తెలుస్తుంది. జీవజలాల్లో ఇప్పుడు వర్షాకాలం అంతా కూడా ఎక్కడెక్కడెక్కడెక్కడో వానలు పడి ఎన్నో అడవుల నుంచి ప్రవహించి వచ్చి నదులలో నీళ్లు కలుస్తాయి. ఆ నదీ జలాలు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. ఔషధ గుణాలు కలిగినటువంటి నదీ జలాల్లో స్నానం చేస్తే మానవ దేహానికి ఎన్నో రకాల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ పుణ్యకాలంలో ఇలా సంకల్పం కనుక చెప్పుకుంటే ఈ స్నాన విధితో పాటు ఇది కూడా కనుక చేస్తే మనకి విశేషమైన ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేసుకోండి. లేదా మనకి ఈ కార్తీక పురాణం పుస్తకాలు దొరుకుతాయి కదా, వాటిల్లో సంకల్ప విధి రాయబడి ఉంటుంది. అదొక పేజ్ మీద నోట్ చేసుకోండి. 4-5 సార్లు చదివితే మీకు తెలిసిపోతుంది. ఒక ఏడాది చేశారా, మరుసటి ఏడాది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎట్లా సంకల్పం చెప్పుకోవాలి అని. సంకల్పం చెప్పుకుని చేయండి, అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. తీసుకెళ్ళి తనతో పాటుగా వాళ్ళ 3 బ్రహ్మరాక్షసుల్ని గోదావరిలో పవిత్ర స్నానం చేయించాడు. తాను కూడా భక్తి ప్రపత్తులతోటి నదీ స్నానం చేసి శుచి అయ్యాడు. దానివల్ల తనకి కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకి ధారపోశాడు. వాళ్ళతో స్నానం చేయించడం కాకుండా నదీ స్నానం సాంగంగా సంకల్పం చెప్పుకుని చేసి తనకి లభించినటువంటి పుణ్య ఫలితాన్ని సాంగంగా ఈ బ్రహ్మరాక్షసుల 3కి ధారపోశాడట. అంతే, ఆ క్షణంలోనే వారికి కలిగిన రాక్షస జన్మలు అంతమైపోయాయి. అంతరిక్షంలోంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ళు 3ని ఎక్కించుకుని కైలాసానికి తీసుకువెళ్ళిపోయింది. ఆ విధంగా బ్రహ్మరాక్షసులు 3 కూడా ముక్తిని పొందారు. వ్యాస మహర్షి చెప్పారు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని. ఇవి చూడండి, పరపీడనం వల్ల వాళ్ళు పాపాలు మూటగట్టుకున్నారు. కానీ ఈయన పరోపకారం చేసి పుణ్యాన్ని మూటగట్టుకున్నాడు. తన పుణ్యాన్ని కూడా
బ్రాహ్మణుడు వారికి దానం చేసి మరింత పుణ్యాన్ని సంపాదించాడు. దీంతో 3వ రోజు పారాయణ పూర్తయింది. రేపు ఉదయం మళ్ళీ 4వ రోజు పారాయణతో కలుసుకుందాం. నమస్కారం.